టాలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ కానీ, దేవరా కానీ, పుష్ప 2 కానీ పెద్ద పెద్ద సినిమాలు 3 దెబ్బ దెబ్బ సినిమాలు. ఏ సినిమా చూడాలనుకుంటున్నారు మీరు? పుష్ప 2. పుష్ప 2 ఎందుకని పుష్ప 2 చూడాలనుకుంటున్నారు? ఆల్రెడీ పుష్ప ఇష్టంది కదా, అందుకనే చూడాలనుకుంటున్నాం. ఓకే, అంటే మరి మిగతా 2 చూడరా? మిగతా రెండు కూడా చూస్తాం, బట్ గేమ్ చేంజర్ కూడా మంచి డైరెక్టర్ ఇస్తుంది కదా, శంకర్ అనుకుంటా కదా, సో అది కూడా చూద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు పుష్ప 2 అంటున్నారు కదా, పుష్ప 1 హిట్ అయింది కాబట్టి 2 చూడాలనుకుంటున్నారు. పుష్ప 1 లో అసలు మీకు ఏం నచ్చింది? పుష్ప 1 లో స్టోరీ బాగా నచ్చింది. మన నల్లమల్ల అడవుల్లో అది ఉంది కదా కల్ప గురించి, సో దాని గురించి అసలు ఎవరికి తెలియదు ఫస్ట్, ఆ కల్పకు అంత కాస్ట్ ఉంటుందని. సో మేబీ ఆ స్టోరీ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, అంత అడవిలో చూపెట్టడము ఒక పర్సన్ అట్లా. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది మీకు బాగా నచ్చిందని అంటారు? స్మగ్లింగ్ నచ్చిందలేదు, అంటే అక్కడ ఏంటి అంటే కల్పకి ఇంత కూడా కాస్ట్ ఉంటది, ఒక ఎర్రచంద్రం ఇట్లా పెంచుకోవచ్చు మొక్కలు. సో కొంతమంది ఆ పుష్ప సినిమా చూసిన తర్వాత చాలా మంది కూడా ఎర్రచంద్రం అనేది పెంచుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు పుష్ప 2 లో ఆల్రెడీ ఆయన పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు వరకు ఏ టాలీవుడ్ హీరో కూడా చీర కట్టుకుని ఒక అమ్మూరు అవతారంలో అలా ఫేస్ కొత్త క్యారెక్టర్ లేదు. మరి పుష్ప 2 లో అల్లు అర్జున్ వేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది ఆ పోస్టర్ చూసిన తర్వాత? ఆ లుక్ అనేది మాత్రం చాలా బాగుంది. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసలు ఆ చీర కట్టుకుని అట్లా అంత అంత ఆ లెవెల్ అంత పెద్ద టాప్ హీరో అట్లా అట్లా చూపించుకోవడం అనేది అసలు ఎవరు చేయరు అది. సో అల్లు అర్జున్ చేశారు, అది గ్రేట్ అని అనిపిస్తుంది. అది ఏం జరుగుతుంది ఆ సిచ్యువేషన్ లో, ఏ సిచ్యువేషన్ లో కట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాల్సి వస్తుంది మనం. అంటే అల్లు అర్జున్ ఎంత కష్టపడినా కానీ సినిమాకి మంచి ప్రయారిటీ చేస్తాడు అనుకోవచ్చా? ఈజీగా మనం ఎవరైనా చూస్తే తెలుస్తాయి కదా, ఆయన యాక్టింగ్ విధానంలో నువ్వు చూసే లాస్ట్ ఫిలిమ్స్ కూడా చూసినట్టయితే మామూలుగా ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీలో యాక్ట్ చేస్తాడు. అల్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మనకు చాలా మందికి అందరికి తెలుసు కదా. రైట్, మరి ఇప్పుడు పుష్ప 2 లో పోస్టర్ కాకుండా 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి, ఎలా అనిపిస్తున్నాయి మీకు? సాంగ్స్ బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఆ సాంగ్స్ అయితే బాగానే అనిపించింది, మనం చూడాలి మూవీలో చూడాలి. మరి పుష్ప 2 ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేట్ అయ్యే అవకాశం, కొన్ని పొలిటికల్ ఇష్యూస్ అన్నారు, కొన్ని హీరోకి డైరెక్టర్ కి మధ్యలో కొన్ని క్లాషెస్ వల్ల లేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు. మరి మీరేమనుకుంటారు, ఎప్పుడు వస్తుంది అనుకుంటారు? మేబీ అది పోస్ట్ పోన్ చేసిల్లు కదా మళ్ళీ డిసెంబర్ కి ఏమో నాకు తెలిసి. ఏదో మేబీ ఇవే ఇష్యూస్ ఉండొచ్చు, మీరు చెప్పిన ఇష్యూస్ ఉండొచ్చు మేబీ. సో వాళ్ళు కూడా చూసుకుంటారు కదా, మామూలుగా చాలా బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కలెక్షన్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. సో వాళ్ళకంటూ ఒక పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు మేబీ, అందువల్ల వాళ్ళు డిలే చేయొచ్చు మేబీ. ఓకే, మరి ఇప్పుడు పుష్ప 1 అనేది బిగ్గెస్ట్ హిట్ అయింది, దానివల్ల అల్లు అర్జున్ గారికి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు పుష్ప 2 అంతకు మించి ఉంటదంటారా? నేనైతే ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ పుష్ప 1 అనేది గట్టిగా హిట్ అయింది. సో పుష్ప 2 కూడా నాకు తెలిసి 500 crores ఎబోనే క్రాస్ చేస్తానని నేను అనుకుంటున్నా. ఓన్లీ 500 crores అంటే టాలీవుడ్ అంతా అంటే ఎబోనే అంటున్నా నేను. అంటే మినిమం ఎంత యావరేజ్ ఉన్నా కూడా 500 crores అనేది అయితే ఈజీగా ఎర్న్ చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ సినిమా టాలీవుడ్ ఏ సినిమా వచ్చినా సరే మినిమం 1000 కోట్ల టార్గెట్. ఇప్పుడు ప్రభాస్ గారిది కానీ ఎవరిది వచ్చినా కానీ RRR కానీ ఇలాంటి ఏ సినిమాలు చూసుకున్నా మనకు 1000 కోట్ల టార్గెట్. అవును, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కాబట్టి తప్పకుండా నాకు తెలిసి క్రాస్ చేస్తాయని అనుకుంటున్నా, 1000 crores దాకా వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు వచ్చేసి అల్లు అర్జున్ అంత ఇంట్రొడక్షన్ లేదు కదా, మన ఓన్లీ సౌత్ వరకే ఉండే ఇంట్రొడక్షన్. ఇప్పుడు నార్త్ లో కూడా వచ్చింది కాబట్టి మాక్సిమం తప్పకుండా క్రాస్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన తెలుగు వాళ్ళకంటే సౌత్ లో ఎక్కువ ఉంటారు ఫ్యాన్స్, నార్త్ లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి. సో తప్పకుండా అవుతుంది. ఫైనల్ గా పుష్ప ఒక డైలాగ్ చెప్పండి. పుష్పరాజ్ తగ్గేదిలే. థ్యాంక్ యూ.